వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్ ఒక్కసారి అమల్లోకి వస్తే వాటి పర్యవసానాలు వేరే ఉంటాయని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు పార్టీ కమలాపురం ఇన్ఛార్జ్ నరేన్ రామాంజులు రెడ్డి. కమలాపురంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్లను పార్టీ నాయకులు కార్యకర్తలతో ఆయన ఆవిష్కరించారు. కూటమి పాలనలో ప్రభుత్వం వల్ల అధికారుల వల్ల అన్యాయానికి గురైన ప్రతి ఒక్క సామాన్యుడికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే న్యాయం జరుగుతుందన్నారు నరేన్ రామాంజుల రెడ్డి. ఇప్పుడు ఎవరైనా కానీ వైసీపీలో లబ్ధి పొంది మళ్ళీ ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళిపోయింటారు. వాళ్ళు మళ్ళీ వైసీపీలోకి రావాలా అంటే ఇప్పుడు టీడీపీలోకి పోయి మళ్ళీ వైసీపీలోకి అన్యాయం చేసి ఉంటారు. వైసీపీ వాళ్ళు ఎవరైనా ఒప్పుకుంటే తప్ప, అంటే ఎవరైతే అన్యాయం గురి అయినాడో అతను ఒప్పుకుంటే తప్ప మళ్ళీ అతనికి వైసీపీలోకి వచ్చేదానికి స్కోప్ ఉండదు. వారు ఎన్ఓసి ఇస్తేనే వారిని రప్పించుకుంటారు అనేది చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి పెద్దపీట, కార్యకర్తలకు పెద్దపీట వేస్తారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అందరికీ కూడా మేము కూడా గ్రామ స్థాయిలో వరకు ప్రతి ఒక్కరికి కూడా తోడుగా ఉంటాము అని చెప్పి తెలియజేసుకుంటూ, ఎవరన్నా కానీ సమస్యలు అంటే గతంలో ఆల్రెడీ ఫేస్ చేసిన వారు కూడా డిజిటల్ బుక్లో రికార్డ్ చేసుకోవచ్చు. అంటే ఇది ఈ రోజు పెట్టినారు కాబట్టి ఇక మీదటి నుంచి అనేది కాదు, గతంలో కూడా అంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎవరైతే ఇబ్బందులు పడినారో వారు కూడా దీంట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు, ఇక మీదట కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈ డిజిటల్ బుక్ అనేది చేసి చూపిస్తారు, ఆచరణలో కూడా పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటూ